నెబుకద్నెజర్. ఆయన ఎవరంటే కింగ్ ఆఫ్ బాబిలోన్, ఆయన బబులోన్ యొక్క రాజు. ఆయన ఒక అన్యుడు. ఆయన రాస్తున్నాడు ఈ చాప్టర్ని, 4వ చాప్టర్ని. క్రైస్తవులు కాదు రాస్తంట. ఎవరు రాస్తున్నారండి ఇది? క్రైస్తవులు రాయలేదు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని ఒక అన్యుడు రాస్తున్నాడు. అన్యుడు, అన్య దేవతను ఆరాధించేటువంటి నెబుకద్నెజర్ రాజు, ఒక దేవత విగ్రహాన్ని చేసినటువంటి నెబుకద్నెజర్ రాజు, నా దేవతను పూజించకపోతే ప్రతి ఒక్కటి తలకాయలు లేపేస్తానని సవాలు విసిరిన రాజు 4వ అధ్యాయములో దేవాతి దేవుని కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసండి? ఇదిగో, లోకమంతట నివసించు సకల జనులు. ఎలాంటి జనులు అంటండి? ఆ సకల అనే మాటలో అర్థం ఏముంటుందంటే ఆయా జాతులు, ఆయా భాషలు, ఎక్కడైనా సరే, అడవి మనుషులు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, అన్ని దేశాలకి, అన్ని కులాలకి రాస్తున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. దేశంలో నివసించు, క్షమించండి, లోకమంతటా నివసించు, లోకమంతా నివసించు సకల జనులకు, దేశస్థులకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవునిలోకి మారిన బిడ్డలు ఎవరికైనా మొట్టమొదటిగా మాట్లాడేటప్పుడు వారి మాటలో నుంచి ఏమొస్తుందంటే క్షేమకరమైనటువంటి మాట. అతను క్రైస్తవుడు అని చెప్పడానికి, అతను దేవుని బిడ్డ అని చెప్పడానికి ఈ లెటర్లో, అది లెటర్ అన్నది, అది ఉత్తరం. ఏంటంటే ఆయన రాసింది ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆ ఉత్తరములో ఆయన ఫస్ట్ మెన్షన్ చేసింది ఆల్ నేషన్స్, అంటే అన్ని రాష్ట్రాల ప్రజలకు, అన్ని దేశాల ప్రజలకు రాస్తూ ఏమన్నాడంటే మీకు క్షేమం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవులు ఎప్పుడైనా ఇతరులతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి? యేసు ప్రభువు వారు ఎవరితోనో మాట్లాడినప్పుడు ఏమంటున్నారు? మీకు సమాధానము కలుగునుగాక. ఏమంటున్నాడండి? సమాధానము కలుగునుగాక. మనం ఏం చేస్తాం? సమాధానంగా ఉన్నోడి దగ్గరికి వెళ్ళి గొడవలు ఇట్టొచ్చేస్తాం. ఏమ్మా, సమాధానంగా బ్రతుకుతున్న ఇద్దరి మధ్యలోకి వెళ్ళి ఏం చేస్తాం? మనం సమస్యలు సృష్టించి వచ్చేస్తాం. క్రైస్తవుల లక్షణం ఏంటంటే సమాధానము కలుగునుగాక. గొడవలు ఆడుకున్న వారిని మనం ఏం చేయాలి? కలపాలి. ఆ గొడవలో ఇంకా కెరసనాలు వేసి, పెట్రోల్ వేసి వెలిగించకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, తెలుసో తెలియక మనం ఈ పొరపాట్లు చేస్తున్నాం. దాన్ని మానేయటం మంచిది. ఎందుకంటే క్రైస్తవులకు ఉండవలసిన ప్రప్రథమమైన లక్షణం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారిని క్షేమాన్ని కోరుకోవటం. ఏం కోరుకోవాలి? మనం ఇతరుల క్షేమాన్ని మనం కోరుకోవాలి. యేసు ప్రభువారు ఇతరుల క్షేమం కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన అంటాడు కదా, నా వల్లే మీరు నడుచుకోండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇతరుల కొరకు మనం కూడా ఏం చేయాలి? అవసరమైతే ప్రాణం పెట్టాలండి. ప్రియదేవుని బిడ్డలారా, కానీ ఇతరుల కోసం మనం ప్రాణం పెట్టట్లేదు, కానీ ఇతరుల మనసుల్లో గొడవలు పెడుతున్నాం, సమస్యలు సృష్టిస్తున్నాం. కొంతమంది సమస్యలు సృష్టించటానికే నియమించబడతారు. మనం గత గురువారం చదువుకున్నాం కదా, అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు? ఆయన పేరు ఎలుమా. ఎలుమా అన్న, బర యేసు అన్న, ఇంకొకటి ఉందండి గారడి వాడన్న, ఒకడే. ఆడు క్రైస్తవుడు, యూదుడు, అబద్ధ ప్రవక్త అని రాస్తుంది. అతను క్రైస్తవుని తప్పుదోవ పట్టేస్తున్నాడు. ఎలాంటి దోవ పట్టేస్తున్నాడు? విశ్వాసం నుంచి తొలగించేస్తున్నాడు. పౌలు గారు ఒకే మాట అంటాడు. ఏమని? అపవాది కుమారుడా అన్నాడు. ఏమన్నాడండి? అపవాది కుమారుడా, ప్రభు యొక్క తినని మార్గాన్ని చెడగొట్టువాడా. ఏం చేస్తాడంటండి? ప్రభు యొక్క తినని మార్గాన్ని చెడగొట్టువాడా అని చెప్పేసి పిలుస్తాడు. ఇదిగోరా దేవుని చేయి నీ మీద ఎత్తబడి ఉంది అన్న వెంటనే అతను ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు కదండి. ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి మనకేమొస్తుంది? శాపం వస్తుంది. నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే, ఇదిగో ప్రజలందరికీ ఏం కలగాలని కోరుకుంటున్నాడు? ఆయన క్షేమాభివృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజు, నేను సుఖంగా ఉన్నాను కదా అని అనుకోవచ్చు కదా. ప్రజలందరికీ ఏం కలగాలని కోరుకుంటున్నాడు? ఇంతకుముందు ఇదే రాజు ఏమన్నాడు తెలుసా? 3వ అధ్యాయంలో, ఎవడైతే నా దేవతకి నమస్కారం చేయడో వాడిని మండుచున్న అగ్నిగుండంలో వేస్తాను. క్షేమం లేదు అక్కడ. క్షేమం ఉందండి అక్కడ? లేదు. తగాదాలు, గొడవలు ఉన్నాయి. అదే నెబుకద్నెజర్ 1వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసండి? 2వ అధ్యాయంలో, నాకు వచ్చిన కళ కోసం ఎవడైతే చెప్పడో వాడిని ఏం చేస్తాను? నరికేస్తాను. 6 యోకుతో చెప్తాడు. 6 యోకు అని ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? వాడిని చంపేయండి అని చెప్పేసి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తున్నప్పుడు అదే నెబుకద్నెజర్ 4వ అధ్యాయంలో తన క్యారెక్టర్ ఎలా మారిపోయిందండి? అంటే హార్డ్లో నుంచి ఎలా వచ్చేసాడు? సాఫ్ట్ అయిపోయాడు.
ఎంతో కఠినంగా ఉండేవాడు. ఇతరుల కోసం నాకేంటని తిరిగేవాడు కదండి. అనేక మందిని బందీలుగా తెచ్చినవాడు, అనేక మందిని సంహరించినవాడు, అనేక మందిని. ఆఖరికి సిద్కియాని ఏం చేశాడంటే, సిద్కియాని ఏం చేశాడు? సిద్కియా లాస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, లేదా జూడాస్ అంటే యూదుల చివరి రాజు ఎవరండి? సిద్కియా. ఈ సిద్కియాని ఏం చేశాడు నెబుకద్నెజర్ రాజు? మొట్టమొదటి కళ్ళ ముందు తన కొడుకుల్ని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? నెక్స్ట్ ఇంకొక కింగ్ ఉండకూడదు, నెక్స్ట్ ఇంకొక రాజు ఉండకూడదు, యూదుల చరిత్రలో నెక్స్ట్ రాజు ఉండకూడదు అని చెప్పేసి సిద్కియా లాస్ట్ రాజు, అతని కొడుకులు ఉన్నారు, అతని కొడుకులను అతని కళ్ళ ముందు ఏం చేశాడు? నువ్వు చూసే లాస్ట్ సీన్ ఇదే అని చెప్పేసి అతని కళ్ళు కూడా పొడి చేశాడు. ఎవరి కళ్ళు? సిద్కియా కళ్ళు. జీవితాంతం బందీ గృహంలో గుడ్డోడ్ల బ్రతకమని చెప్పేసి అన్నాడండి. అంత క్రూరుడైనటువంటి నెబుకద్నెజరు, అంత భయంకరమైనటువంటి జీవితం కలిగినటువంటి నెబుకద్నెజరు, సమాజానికి హానికరంగా ఉన్న నెబుకద్నెజరు సమాజానికి ఏం కలగాలంటున్నాడు ఇప్పుడు? క్షేమం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవుడు మారితే, ఒక వ్యక్తి, ఒక అన్యుడు క్రైస్తవుడిగా మారితే అతని వల్ల జరిగే చెడు సమాజంలో ఆగిపోతుంది. ఏమైపోద్దండి? అతడు ఇంకా అక్కడి నుంచి వ్యభిచారం ఉండదు. అతడు నరహంతకుడా, ఇంకా హత్యలు ఉండవు. అతడు దొంగ అయితే ఇంకా దొంగతనాలు ఉండవు. క్రైస్తవ్యం సమాజానికి ఏం మేలు చేసిందంటే, సమాజంలో శాంతియుతమని దయచేసిందండి, శాంతి భద్రతల్ని దయచేసింది. ఇంత భయంకరమైన వ్యక్తులు దేవుని నమ్ముకోగానే ఎలా మారిపోయారు? సాత్వికులుగా మారిపోయారు కదండి, సమాధానపరిచేవారుగా మారిపోయారు. ఒకప్పుడు రౌడీస్ అండి, రౌడీలు. వాళ్ళ కనుక ఈ రోజుకి రౌడీలుగా ఉంటే ఈ భయవరంలో ఎవడో తిన్నంగా ఉండలేడనమాట. అంత భయంకరమైన రౌడీలు ఈ రోజున మారిపోయి దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. ఆడు ముందు ఎవడన్నా వచ్చి ఏసలెత్తే ఏంటంటే అది సింహం ముందు పిచ్చుకొచ్చి ఆడినట్టే. కానీ ఆ సింహం ఇలా ఏం చేయదు, ఈ పిచ్చుకొని కూడా. ఎందుకు ఏం చేయదు? ఆల్రెడీ సింహం తన స్వభావాన్ని ఏం చేసుకుందండి? మార్చేసుకుంది. ఎలాంటి స్వభావం అంటే, ఇంతకుముందు గొర్రెపిల్ల కనపడితే చీల్చేసేది, ఇక మీదట గొర్రెపిల్లతో స్నేహం చేయటం మొదలు పెడుతుంది సింహం కదండి. అటువంటి స్వభావాలన్నీ కూడా మారిపోయినాయి. ఇక్కడ నెబుకద్నెజరు తన స్వభావం ఎలాంటిది, తన యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, ఇప్పుడు ఏమని పలుకుతున్నాడంటే, మీరందరికీ ఏం కలగాలని కోరుకుంటున్నాడు? క్షేమాభివృద్ధి కలుగునుగాక. తర్వాత వచ్చిన మనం కూడా ఏం కోరుకోవాలి? ఇతరుల నుంచి, ఇతరులకి క్షేమం కలగాలని కోరుకోండి. ఇతరులకు ఏం కలగాలని కోరుకోవాలి? మనం వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటే నీకు మంచి జరుగుద్ది. వాళ్ళకి క్షేమంగా ఉండాలని కోరుకుంటే నువ్వు క్షేమంగా ఉంటావు. వాడు చెడిపోవాలని కోరుకుంటే ఆడు బాగానే ఉంటాడు కానీ నువ్వు చెడిపోతావు. ఇది చాలామందికి తెలియనటువంటి ఒక సీక్రెట్, ఒక రహస్యం. శత్రువు అయినా సరే ఎలా ఉండాలని కోరుకోవాలి? మనం క్షేమంగా ఉంచి ప్రభువా అని కోరుకోవాలి. శత్రువే దానియేలు ఎలా ఉన్నాడండి? క్షమించండి, ఎవరు? నెబుకద్నెజర్ శత్రువే. కానీ దానియేలు వీళ్ళందరూ కూడా ఆయన కొరకు ఏం చేశారు? ప్రార్థన. ఆయన్ని క్షేమంగా ఉంచు ప్రభువా. అతని క్షేమం వీరి క్షేమంగా మారింది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, వారి క్షేమమే మీ క్షేమం అవుతుంది అంటారు దేవుడు. ఏమంటున్నారమ్మా? వారి క్షేమం మీ క్షేమం అవుతుంది. వాళ్ళ నాశనాన్ని కోరుకోవద్దు.